ప్రతి ఏడాది రథసప్తమి పూజ మేము టెర్రస్ మీద చేసుకుంటాము. ఈ ఏడాది కూడా టెర్రస్ మీదే పాలు పొంగించి అక్కడే పూజ చేసుకున్నాము. మనందరికీ కనిపించే దైవం, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి స్వామివారు ఎదుర్కొంటానే మేము పూజ చేసుకుంటాము. ఆదిత్య హృదయం 3 సార్లు చదువుతాము. లక్ష్మీ అష్టకం, నవగ్రహ స్తోత్రం కూడా చదువుతాము. ఈ మాఘమాసం అంతా తెల్లవారుజాము 5:30 నుండి 6 లోపు ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంత్రం 5:30 నుండి 6 లోపు ఒకసారి చదువుకుంటే చాలా మంచిది. విష్ణు సహస్రం కూడా మన వీలుని బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుకున్న చాలా మంచిది. ఈ ఏడాది మా మనవరాలు కూడా ఉంది. పక్క నుండి తను పసుపు కుంకాలతో పూజ చేస్తుంది. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం నక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం మాయుర్వర్ధనముత్తమం.